గత 2024 ఆ సంవత్సరంలో చలి తీవ్రతను బట్టి, కేవలం చలి తీవ్రతను బట్టే 5 మంది, మరి ఒక తల్లి, వారికి సంబంధించిన పిల్లలు చనిపోవడం జరిగింది. ఎందుకు అనంటే మీరు వీడియోలో కూడా చూస్తే సరిగా ఉండవు. ఏదో రేకులతో లేదంటే మట్టి గోడలతో ఇవన్నీ ఉన్నా కానీ పైన ఏ ఆధారం లేకుండా ప్లాస్టిక్ కవర్స్ కప్పుకొని ఇలాంటి పరిస్థితుల గుండా చాలా దయనీయమైన పరిస్థితుల్లో వారి బ్రతుకులను ఈ ఏజెన్సీ పరిచర్యకు వెళ్ళడానికి కూడా చాలా కష్టతరమైన పని. వెళ్ళాలంటే సరైన మార్గాలు ఉండవు. వెళ్ళిన మేము తిరిగి వచ్చే వరకు కూడా గ్యారంటీ ఉండదు. అయినా కానీ ఒక బలమైన ఖచ్చితమైన నిర్ణయం చేత ఈ పనిని మేము చేయబూనుకున్నాము ప్రభు ప్రేరేపణని బట్టి. మనందరి లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వీడియో వీక్షిస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గత వారము మరి మనము డిసెంబర్ 24, 25న యూనిటీ ఇన్ క్రైస్ట్ టీం ద్వారా చేయబోతున్న ఏజెన్సీ పరిచర్యను గురించి అప్డేట్ ఇచ్చి సహాయము కోరినప్పుడు ఎందరో మరి సహాయము చేస్తూ వచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ వీడియో ద్వారా ప్రధానంగా ఒక ప్రకటనను మీకు తెలియజేయాలి అని అయితే మరి ఆలోచన చేసి మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. విషయం ఏమిటంటే, ఎవరైనా ఏజెన్సీ పరిచర్య కొరకు సహాయము చేయదలిస్తే ఈ డిసెంబరు 20 తారీఖు లోపే మీరు సహాయము పంపించవలసిందిగా ప్రేమపూర్వక విజ్ఞప్తి. ఎందుకంటే మనము డిసెంబర్ 24న అక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించాలి అనే ఆలోచన చేశాం కనుక అక్కడ మనము మెడిసిన్స్ కొనేది ఉంటాయి. 25th రోజున మనం వారికి స్వెటర్స్ కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, వచ్చే డబ్బులను బట్టి ఇంకా వారికి ఏవైతే అవసరమో అవన్నీ కొనేటివి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సహాయం చేయదలిస్తే డిసెంబర్ 20 లోపే మీ సహాయాన్ని పంపించండి. మరి పంపించిన సహాయము మరి మీకు చెప్పిన విధంగానే ఈ పని కొరకు మాత్రమే ఖర్చు చేయడం జరుగుతుంది కనుక దీన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. అంతేకాకుండా మీరిచ్చే ప్రతి రూపాయికి కూడా అప్పుడు చెబుతున్నాను, మరలా ఈ వీడియోలో కూడా ప్రధానంగా చెబుతున్నాను, మీరిచ్చే ప్రతి రూపాయికి కూడా మరలా మేము ఒక వీడియో అప్డేట్ ద్వారా ఎంత డబ్బులు వచ్చాయి, ఎంత ఖర్చు చేశాము అనే విషయాన్ని కూడా మీకు తెలియపరుస్తామని కూడా మరి ఈ విషయంలో మరి మరోసారి మీకు క్లారిటీ అయితే ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ ఏజెన్సీ పరిచర్య ఏదైతే మనము చేయాలి అని నిర్ణయం తీసుకున్నామో అక్కడ ఉంటున్న ప్రజల పరిస్థితి ఏంటి అని నేను మరలా వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు మనసును కదిలించే విషయాలు ఎన్నో నాకు తెలిసాయి. ఏంటి అని అంటే, గత 2024 ఆ సంవత్సరంలో చలి తీవ్రతను బట్టి, కేవలం చలి తీవ్రతను బట్టే 5 మంది, మరి ఒక తల్లి, వారికి సంబంధించిన పిల్లలు చనిపోవడం జరిగింది. ఎందుకు అనంటే వారు ఉండే ఇంటిలో ఆ చలి తీవ్రతను తట్టుకోవడం కోసము రాత్రికాల సమయంలో, ముఖ్యంగా రాత్రికాల సమయం చలి తీవ్రత పెరుగుతుంటుంది కదా, ఆ రాత్రికాల సమయంలో ఇంట్లోనే వాళ్ళు చలిమంట వేసుకున్నప్పుడు ఆ మంటలో వచ్చిన పొగ ద్వారా మరి వాళ్ళు పీల్చుకోలేని కారణాన్ని బట్టి ఆ పొగనే వారికి పాయిజన్గా మారిపోయి వారందరూ కూడా ఆ రోజు రాత్రి చనిపోవడం జరిగిందని తెలిసింది. నిజంగా ఆలోచన చేయండి, వాళ్ళు ఎంత దయనీయమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు కదా. ఈరోజు వారు ఉండే నివాసాలు కూడా మీరు వీడియోలో కూడా చూస్తే సరిగా ఉండవు. ఏదో రేకులతో లేదంటే మట్టి గోడలతో ఇవన్నీ ఉన్నా కానీ పైన ఏ ఆధారం లేకుండా ప్లాస్టిక్ కవర్స్ కప్పుకొని ఇలాంటి పరిస్థితుల గుండా చాలా దయనీయమైన పరిస్థితుల్లో వారి బ్రతుకులను కొనసాగిస్తున్నారు. అందుకోసమే ఈ ఏజెన్సీ పరిచర్యకు వెళ్ళడానికి కూడా చాలా కష్టతరమైన పని. వెళ్ళాలంటే సరైన మార్గాలు ఉండవు. వెళ్ళిన మేము తిరిగి వచ్చే వరకు కూడా గ్యారంటీ ఉండదు. అయినా కానీ ఒక బలమైన ఖచ్చితమైన నిర్ణయం చేత ఈ పనిని మేము చేయబూనుకున్నాము ప్రభు ప్రేరేపణని బట్టి. గనుక మీరందరూ ఈ ప్రజలకు సహాయం చేయడానికి ఎలాంటి మరి సంకోచం చేయకుండా మీ వంతు సహాయాన్ని అందించి ఆ ప్రజలకు మనం ఉన్నామనే భరోసానిద్దాం. మరి మెడికల్ క్యాంప్ కూడా ఎందుకు నిర్వహించాలి అని అనుకున్నాము అంటే, ముఖ్యంగా ఈ చలి తీవ్రత ఎక్కువ ఉన్న కారణాన్ని బట్టి వారు ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే కూడా అందుబాటులో ఏవి ఉండవు. దాదాపు 70, 60, 100 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సిన పరిస్థితి. అందుకోసమే ఒక్కరోజైనా వారి మధ్యకు వెళ్ళి వారికి ఉన్న జలుబు కావచ్చు, దగ్గు కావచ్చు, గొంతు నొప్పి కావచ్చు, ఆస్తమా కావచ్చు, ఇలాంటి వాటికి చిన్నలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు మనము అందించవలసిన సేవలను మెడికల్ క్యాంప్ నిర్వహించి చేయాలి అనే బలమైన ఆలోచన కూడా కలిగి ఉన్నాం కనుక దయచేసి మీరు అందరూ సహకరించి చాలా నిజాయితీగా నిస్వార్థంగానే ఈ పరిచర్యను మేము చేస్తూ ఉన్నాము. గత వీడియోలో కూడా చెబుతున్నాము, ఇప్పుడు కూడా చెబుతున్నాము, మీరిచ్చే ప్రతి రూపాయి కూడా కేవలం వారి కోసమే ఖర్చు చేస్తాము. అరే ఈ పరిచర్యలో మేము వెళ్తున్నాం కదా, ఈ ప్రయాణాల కోసము వాడుదాము అనే ఆలోచన కూడా మాకు లేదు. మీరిచ్చే రూపాయి వారి కోసమే. మేము ఏదైతే ప్రయాణం చేసి ఆ ప్రాంతానికి వెళ్తున్నామో సొంతంగా మేమే మా వంతు డబ్బులను వేసుకొని ఆ ఖర్చుని మేమే భరిస్తున్నాము.
మీరిచ్చే డబ్బుని నమ్మకంగా మధ్యవర్తిత్తులుగా మేము ఉండి వారికి అందిస్తున్నాం. ఈ విషయాన్ని ప్రధానంగా చెబుతున్నాను కనుక దయచేసి మీరు అర్థం చేసుకొని స్పందించి వారి జీవితాలలో సంతోషాలను ఒక్కరోజైనా మనము నింపే ప్రయత్నం చేయవలసిందిగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.